గూగుల్ పిన్ వచ్చింది, గూగుల్ యాడ్సెన్స్ పిన్. ఇప్పుడు మనం పిన్ తీసుకుందాం. ఇప్పుడు అందరికి 1 month పడితే నాకు జస్ట్ 10 daysలోనే వచ్చింది. మన పోస్ట్ మ్యాన్ భయ్య ఇచ్చారు కవర్. ఇప్పుడు మీకు చూపిస్తాను యాడ్సెన్స్ పిన్. మామూలు పిచ్చి ఎక్కిపోద్ది. ఇదిగోండి మన పోస్ట్ మ్యాన్ భయ్య ఇచ్చారు. 10 daysలోనే వచ్చింది. నాకు 1 month పడుతుంది యాక్చువల్ అందరికి. ఇది పిన్ యాక్చువల్లీ చూసారు కదా, యాడ్సెన్స్ పిన్. ఇది యాక్చువల్లీ కింద నుంచి రిమూవ్ చేసి కట్ చేయాలి నెమ్మదిగా. సో ఇక్కడ పెడదాం. ఇది ఇక్కడ సంతకం కుదరట్లేదు, కొంచెం ఏదైనా ఒత్తి పెట్టుకొని సంతకం పెడుతున్నాను. వాటం కుదరట్లేదు, అందుకే గోడ మీద పెట్టి సంతకం పెడతామని తీసాను. యాక్చువల్లీ ఈ పిన్ ఎలాగ కవర్ ఓపెన్ చేయాలి, ఎలాగ ఎంటర్ చేయాలి, పిన్ మనకు వచ్చే మెయిల్ ఎలాగ ఓపెన్ చేసి అందులో పిన్ ఎంటర్ చేయాలి, ఇవన్నీ సింపుల్ ప్రాసెస్. కానీ డీటెయిల్గా చూపిస్తాను. ఎవరైనా యూట్యూబర్స్ ఇలాగ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేలాగా సింపుల్ ప్రాసెస్లోనే చెప్తాను. చూడండి, ఫైనల్ మన సంతకం అయిపోయింది. చేస్తున్నాను. ఇప్పుడు మన యాడ్సెన్స్ తీసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫైనల్లీ మనకి యాడ్సెన్స్ వచ్చేసింది. తీసుకుంటూ నీట్గా చక్కగా ఇది యాడ్ చేసుకొని పిన్ కొట్టేస్తే మనకి అడ్రస్ వెరిఫికేషన్ అయిపోతుంది దర్జాగా. చూసారా ఫ్రెండ్స్? యాక్చువల్లీ ఇది అందరూ ఏం చెప్తారంటే చాలా కేర్ఫుల్గా చంపాలి, ఎడ్జెస్ చంపాలి, అది ఇది అంటారు. ఎడ్జెస్ అసలు ఎంత కేర్ఫుల్ చింపిన ఏం చేసినా జస్ట్ ఇదిగోండి ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇవి ఆల్రెడీ చిన్న చిన్న హోల్స్తో వచ్చి చిన్నది స్టిక్ చేసి ఉంటాయి. అవి ఇలాగంటే ఊడిపోతాయి. నాకు వాచ్మెన్ తెచ్చినప్పుడు ఇప్పుడు ఊడిపోయింది. పెద్ద కేర్ఫుల్గా అది చాలా మంది యూట్యూబర్ చెప్పినప్పుడు భయపెట్టేసి అదిరగొట్టి బెదిరగొట్టేస్తారు. అది ఏం లేదు, జస్ట్ మనం ఈ ఎడ్జెస్ 3 చంపక్కర్లేదు కూడా. ఇది ఆల్రెడీ నాకు చిరిగిపోయి వచ్చింది చూడండి. అండ్ అతనికి కనలన్నకి లేదు, ఆ లోపల కవర్లో అవి పెట్టినప్పుడు అలా చిరుగుతుంది. కామన్ అది చిన్నది. సార్ చెప్తున్నాను కదా, ఇదిగోండి ఇది ఇలా ఓపెన్ చేసుకుంటే చాలు. ఇది పిన్ కనబడుతుంది. ఈ పిన్ కనబడితే కొట్టేసుకోవచ్చు మనం. అంతకుమించి ఇంకేం లేదు. దానికి చాలా మంది యూట్యూబర్స్ పావలాది 10 రూపాయలు చేస్తుంటారు. కేర్ఫుల్ చంపాలి, అది చంపాలి, బొక్క చంపాలి, ఏం ఉండదు. జస్ట్ ఇదిగో ఆల్రెడీ చిరిగింది. ఆ కింద నుంచి వస్తే పిన్ కనబడుతుంది బొక్కలోంచి. కవర్ అంతా చంపాల్సిన పని లేదు. సో అది ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇది లాగ్ వీడియోలు ఎక్కువ చూడకండి. సింపుల్ షార్ట్ కట్లు ఎవరు బాగా చెప్తున్నారు ఆ వీడియోలు చూడండి. యాడ్సెన్స్ కవర్ చింపం కదా, ఈ కవర్ చింపగానే ఇదిగోండి మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన మెయిల్, యాడ్సెన్స్ నుంచి వచ్చిన మెయిల్, వెరిఫై యువర్ అడ్రస్ అని పిన్ది వస్తుంది. ఆ మెయిల్ ఓపెన్ చేస్తాను, చూపిస్తాను చూడండి. డైరెక్ట్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తుంది. ఇది మెయిల్ ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. యాడ్సెన్స్ది ఓపెన్ అవుతుంది. అంటే డైరెక్ట్ లింక్ అనమాట, మనకు వచ్చిన మెయిలే ఓపెన్ చేయాలి. యాడ్సెన్స్లోకి వెళ్ళైనా చేసుకోవచ్చు డైరెక్ట్గా. మనకు అంటే లింక్ మీద ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది డైరెక్ట్. ఇది యాడ్సెన్స్ మీద అక్కడ యాక్షన్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేసాం. చూడండి ఇక్కడ అడ్రస్ వెరిఫికేషన్ వచ్చింది. ఐడెంటిఫై వెరిఫికేషన్ ఫస్ట్ కంప్లీట్ అయ్యాక ఇది వస్తుంది అడ్రస్ వెరిఫికేషన్. ఎంటర్ ద పిన్ మెయిల్ టు యువర్ పేమెంట్స్ అడ్రస్ అని ఉంది కదా, మన వచ్చిన అడ్రస్కి వస్తుంది. అడ్రస్కి వచ్చిన మెయిల్ పిన్ 6 digits వచ్చింది కదా కవర్. ఆ కవర్లో డిజిట్స్ ఓపెన్ చేసి జస్ట్ మనం అలాగా ఇందులో ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. ఈ పిన్ కొట్టేసి సబ్మిట్ కొట్టాడండి. మనం సబ్మిట్ కొట్టేస్తే చూడండి అయిపోయాయి, కంప్లీటెడ్. సింపుల్ ప్రాసెస్ ఇది. దీనికి గంటసేపు వీడియో చేసి యూట్యూబర్స్ అందరూ పెడతారు. పనికి వాళ్ళు చూది అవన్నీ పెట్టి అవన్నీ వేస్ట్. అసలు సింపుల్ ప్రాసెస్ ఇది. చూసారా, లాస్ట్కి మళ్ళీ ఇంటర్ఫేస్ బ్యాక్ చేసి మళ్ళీ రిఫ్రెష్ కొట్టుకుంటే వెరిఫై యువర్ ఐడెంటిటీ కంప్లీటెడ్ అని వస్తుంది కదా. సో అయిపోయింది. ఇక్కడతో మనకి ఏంటంటే యాడ్సెన్స్లో పిన్, అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయింది, ఐడి వెరిఫికేషన్ అన్నీ అయిపోతాయి. లాస్ట్ ఇంక యూట్యూబ్ నుంచి ఫైనల్ ఏంటంటే మనకి యాడ్ డీటెయిల్స్, యాడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేసి ఎలా యాడ్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలాగ ఇవ్వాలి, యూట్యూబ్కి యాడ్సెన్స్కి బ్యాంక్ అకౌంట్ ఎలా ఇవ్వాలి, ప్రతి ఒక్కరు చేసేస్తారు యూట్యూబర్లు. బట్ ఏంటంటే అసలు విషయం ఎవరికి తెలియదు, ఎవరు చెప్పరు ఇంత డీటెయిల్గా. ఎవరైనా చెప్తే నేను మేసం గీసుకుని తిరుగుతాను. అసలు మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అసలు ఆప్షన్ చూపెట్టాలంటే మినిమం $10 కంప్లీట్ అయితే కానీ మీకు యాడ్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని చూపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంతమంది చేసిన వాళ్ళందరూ యాడ్ డీటెయిల్స్, యాడ్ బ్యాంక్ అకౌంట్ అని పెడుతున్నారు. కానీ అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి, ఎన్ని డాలర్స్ కంప్లీట్ అయితే మీకు అన్ని ప్రాసెస్లు కంప్లీట్ అవుతాయి, అన్నీ అవుతాయి. కానీ ఒక్కొక్క ప్రాసెస్కి ఒక్కొక్క బొక్క పెడతాడు యూట్యూబర్. మీకు ఎర్నింగ్స్ కూడా తగ్గించేస్తాడు, డాలర్స్ కూడా రిడ్యూస్ అయిపోతుంటాయి. సేమ్ అలానే మీకు $10 లోపు ఉంటే మీకు అసలు కింద ఆప్షనే చూపించదు. అక్కడ $US యాడ్ పేమెంట్ ఇన్ఫోలో అన్ని కొట్టండి అక్కడ చూపిస్తారు. కానీ అది ఎవరికి $10 అబౌవ్ ఉండే వాళ్ళకి, $10 లోపు ఉండేవాళ్ళు మాటికి ట్రై చేసి $US యాడ్సెన్స్ యూట్యూబ్ అనేసి అవన్నీ అవి ఇవి ట్యాప్ చేసి స్పామ్ అయిపోద్ది, అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. సో దయచేసి అలాగన్నీ ట్రై చేసేసి కెలికేసి వదలకండి. మీకు కానీ
ఆ పేమెంట్ ఇన్ఫో నొక్కాక అక్కడ మొత్తం క్లిక్ చేసి అది చూసాక $US పేమెంట్ ఇన్ఫో, లేకపోతే యాడ్సెన్స్, గూగుల్ యాడ్సెన్స్, లేకపోతే యూట్యూబ్ యాడ్సెన్స్ ఇన్ఫో అది చూపిస్తుంది. ఆ యూట్యూబ్ నుంచి ఏంటంటే మనకు వచ్చిన రెవెన్యూ ఇక్కడ చూపిస్తుంది. యూట్యూబ్ నుంచి వచ్చేది ఎంత చూపిస్తుంది, $, ఎంత సంథింగ్, నాకు అంత వచ్చింది యూట్యూబ్ నుంచి. కానీ మనకి యాడ్సెన్స్ అయితే రాదు. యాడ్సెన్స్లోకి మనకి డబ్బులు పడలేదు, యాడ్సెన్స్ నుంచి మనకు రూపాయి రాలేదు. సో యాడ్సెన్స్ 0 చూపిస్తుంది, క్రిస్టల్ క్లియర్ చూపిస్తుంది కదా. సో అదనమాట మ్యాటర్. యూట్యూబ్లో అయితే అమౌంట్ వస్తుంది, అమౌంట్ $8 ఎంతో నాకు చూపిస్తుంది. కానీ ఇక్కడ పేమెంట్ ఇన్ఫోలోని యాడ్సెన్స్ దే చూపిస్తుంది. అది ఫస్ట్ది $8.6 అనేది యూట్యూబ్ది. ఇక్కడ ఏంటంటే మనకి యాడ్సెన్స్ ఇండియా అనేసి వస్తుంది. యాడ్సెన్స్ ఇండియా అనే దాంట్లో మనకి యాడ్సెన్స్ మనకి రూపాయి రాలేదు కాబట్టి యాడ్సెన్స్లో 0 చూపిస్తుంది. మనకి ఎప్పుడైతే యూట్యూబ్లోని అక్కడ $10 కంప్లీట్ అయిపోతాయో అప్పుడు మనకి ఈ యాడ్సెన్స్లోని కూడా చూపిస్తుంది అమౌంట్ ఎంత అయిందనేసి. అప్పుడే అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకోవడానికి మనకి కిందన పేమెంట్ మెథడ్ అనేసి అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి నెంబర్, కోడ్, నేము, బ్యాంక్ బ్రాంచ్ ఇవన్నీ కొట్టాలి. అప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఫస్ట్ మీరు అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయి 6 డిజిట్ పిన్ కొట్టగానే యాడ్సెన్స్ రాగానే $10 కంప్లీట్ చేసే పనిలో ఉండండి. థ్యాంక్ యూ సో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ అన్ని షేర్ చేయండి ప్లీజ్ సార్.